వివాహేతర సంబంధాల మోజులో కొంతమంది కట్టుకున్న వారిని మోసం చేస్తూ తమ కాపురాల్ని కూల్చుకుంటున్నారు. దీనివల్ల వివాహ వ్యవస్థ అంటేనే చాలా మందికి నమ్మకం పోతుంది. ఇలాంటి ఘటనలు తరచుగా ఎక్కడో చోట జరుగుతూ సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండగా భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడ పరువు పోతుందో అని అక్కడి నుంచి పరుగులు పెట్టింది. బాల్కనీ నుంచి దూకి మరీ పారిపోయింది. ప్రియుడితో ఓయో రూమ్కి వెళ్ళింది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన భర్త తన పిల్లలతో కలిసి ఆమె వెళ్లిన చోటుకు వెళ్లాడు. అక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఎక్కడ పరువు పోతుందో అని అర్ధనగ్నంగానే అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంది. గోడలు దూకి ఉరుకులు పరుగులు పెడుతూ పారిపోయింది. ఒంటి మీద బట్టలు జారిపోతున్నా వేగంగా పరుగులు పెట్టింది. మీరట్లో ఈ ఘటన జరగ్గా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహేతర సంబంధాల మోజులో కొంతమంది కట్టుకున్న వారిని మోసం చేస్తూ తమ కాపురాల్ని కూల్చుకుంటున్నారు. దీనివల్ల వివాహ వ్యవస్థ అంటేనే చాలా మందికి నమ్మకం పోతుంది. ఇలాంటి ఘటనలు తరచుగా ఎక్కడో చోట జరుగుతూ సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండగా భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడ పరువు పోతుందో అని అక్కడి నుంచి పరుగులు పెట్టింది. బాల్కనీ నుంచి దూకి మరీ పారిపోయింది. ప్రియుడితో ఓయో రూమ్కి వెళ్ళింది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన భర్త తన పిల్లలతో కలిసి ఆమె వెళ్లిన చోటుకు వెళ్లాడు. అక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఎక్కడ పరువు పోతుందో అని అర్ధనగ్నంగానే అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంది. గోడలు దూకి ఉరుకులు పరుగులు పెడుతూ పారిపోయింది. ఒంటి మీద బట్టలు జారిపోతున్నా వేగంగా పరుగులు పెట్టింది. మీరట్లో ఈ ఘటన జరగ్గా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.